అదీగాక మనం ఏం చేస్తామంటే ఒక రెఫ్రిజిరేటర్ ఉంటుంది. ఆ రెఫ్రిజిరేటర్ని మనం ఎక్కడ పెడతాము? మీరు ఎక్కడ పెడతారు? కిచెన్లోనే ఉంటుంది. కిచెన్లో పెట్టకూడదు దాన్ని. మామూలుగా ఈ కిచెన్లో ఉన్నటువంటి ఈ రెఫ్రిజిరేటర్కి కింద నుంచి నేల నుంచి దానికి ఒకవేళ స్టాండ్ ఉందనుకోండి, అప్రాక్సిమేట్గా 1.5 feet హైట్లో అక్కడ ఒక మెకానిజం ఉంటుంది. అది కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. ఆ కూలింగ్ సిస్టంలో రిలే సిస్టమ్ అనేది అటాచ్ చేసి ఉంటారు. అంటే మ్యాక్సిమం కూల్ అవుతూనే ఇమీడియట్గా కూల్ అయిపోతుంది, కూల్ అవుతున్న వెంటనే ఆఫ్ అయిపోతుంది. మళ్ళీ కావాల్సిన క్లిక్ అనే సౌండ్ వచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతుంది. ఈ క్లిక్ అన్నప్పుడు స్పార్క్ వస్తుంది. ఈ మొత్తం ఎప్పుడైతే గ్యాస్ లీక్ అయి ఉంటుందో ఇది ఫ్లేమబుల్ లిమిట్స్ దాటిపోయి ఎక్స్ప్లోజన్ లిమిట్స్కి వచ్చేస్తుంది. ఎప్పుడైతే ఈ వాతావరణంలో ఉండేటువంటి ఆక్సిజన్ ఈ బ్యూటేన్తో మిక్స్ అయ్యి 2.1 రేషియో నుంచి 8.5 వరకు కానీ ఈ రేషియో కానీ మెయింటైన్ చేసింది అని అంటే దట్ ఈస్ కాల్డ్ ఎక్స్ప్లోజన్ మిక్చర్. ఆ టైంలో ఈ స్పార్క్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ మిక్సర్ తయారైపోయింది, బ్లాస్ట్ అయిపోతుంది. అందరికీ కూడా 100% గాయాలు ఉంటాయి. ఈవెన్ ఈపు కూడా కాలిపోయి ఉంటుంది. సో అక్కడ గ్యాస్ ఎక్స్ప్లోజన్ సిగ్నేచర్స్ని మేము ఐడెంటిఫై చేస్తాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్.